హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? అయ్యో, ఇట్స్ మీ మామ్. అబ్బా, మర్చిపోయాను. పర్లేదులే, నేను అమ్మనని అందరికి తెలుసు కానీ 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 ఏమక్కర్లేదు. నువ్వు ఉన్నప్పుడే కదా చెప్తావు, మళ్ళీ లేనప్పుడు నా వ్లాగ్స్ లో చెప్తావా? చెప్పావు కదా, అందుకని మళ్ళీ సరే, మళ్ళీ మొదటికి రా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఇట్స్ మీ అమ్మ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నాము నేనంటే ఏదో ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నాము అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమన్నా నా దగ్గర ఏమన్నా చీరలు చూసింది అనుకోండి, ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా అని బోల్డ్ అని ట్రై చేస్తుంది. మళ్ళీ నేనేమో నాకు సూట్ అయినవి కొనుక్కుంటాను కదా, మళ్ళీ అంటది అమ్మ ఇది పెద్దవాళ్ళ చీరలా ఉందమ్మా, నాకు ఇలాంటిదే చిన్నవాళ్ళ చీర కావాలి. ఇలాంటి సెలక్షన్లు అనమాట అండి. నేను ఈ మధ్య మొన్న కలంకారీ చీరలు మొన్న మీకు చూపించుంటాను, నా వీడియోలో కూడా పెట్టాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అనమాట. అందులో చీర కావాలంట, కానీ పిల్లలు కట్టుకునేది కావాలని. సరే, ఎట్లా కాదండి, వాటి కోసం నేను చెప్పే ప్రేమ విజయవాడ బయలుదేరాడు అనమాట. తనకి పని ఉన్నది. ప్రేమ సాయి ఇద్దరు వెళ్తున్నారు. నేను వస్తానని చెప్పి ఇగో సంధ్యమా సరే ఇది వెళ్తుంది కదా అని నేను కూడా బయలుదేరి వెళ్ళాం. మదర్స్ డే వస్తుంది కదా, సరే షాపింగ్ అది చేసుకున్నాం. అయిపోయింది. వచ్చేటప్పుడు పెడంలో ఆగి మళ్ళీ షాపింగ్ చేసుకుని వచ్చాం. అసలు ఆ బాబాయ్ వెనకాల ఎమ్మటపడి వెళ్ళటానికి అసలు రీజన్ అది అన్నమాట. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాము ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరదాగా మీరు చూస్తారు అని చెప్పి. కలంకారీ చీరలు అందరికీ తెలిసినయేనండి. కలంకారీలో ఏంటంటే ట్రిప్పుకి ఒక మోడలు ఏదో ఒకటి మార్పు ఉంటుందన్నమాట. ఈ ట్రిప్పు కలంకారీ చీరలు చూసే ఉంటారు, ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతున్నాయిగా. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్తాను, ఆ తర్వాత చూపిస్తా. ఏదో చిన్నపిల్లల్ని 1 2 3 అని చెప్తారు చూడండి, అలాగుంది. సరే చెప్పు. సరే, మరి మేమేం తీసుకున్నామో చూడాలనుకుంటున్నారా? చూడాలని ఉందా అంటే చూడాలని ఉంది. పడంలో తీసుకున్నాయి అనమాట. కలంకారీకి పెట్టి పోషిస్తున్నారు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మాయి అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ 100 చీరలు ఉంటాయి, 100 రకాలు ఉంటాయి చీరలు. కాదు ఇప్పుడని కాదండి, ఎప్పుడన్నా నేను అది వీడియో పెడతాను మీకు. మా పుట్టిల్లు మచిలీపట్నం కదండి. కలంకారీ మీద నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్, అట్లానే కొంచెం ఐడియా ఉంటుంది. ఏ కలర్స్ ఏంటి, ఏ డిజైన్స్, ఇవన్నీను. కలంకారీలో రామాయణం, తర్వాత కృష్ణయ్యలు ఇలాంటివి కూడా ఉంటాయండి. ఇప్పుడు అందరూ కూడా లేటెస్ట్ ట్రెండ్ అని అనుకుంటున్నారు. కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయండి. రామ్ పరివారం అవి ఎలా ఉంటాయి అట్లా కలంకారీ. నేను కొనుక్కుంటే అండి, నాకు కావాలి అలాంటి చీరలే కావాలి అని కొనుక్కున్నది. ఇప్పుడు కొంచెం లేటెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ శారీ ఇది బాగా నచ్చింది. ఆల్రెడీ అమ్మ నిన్న కట్టుకున్న శారీ ఉంది కదా, రెడ్డిది. అదే విజయవాడ వెళ్ళినప్పుడు ఇలాంటి శారీయే కట్టుకుంది, కాకపోతే మంగళగిరి పట్టులో కట్టుకుంది అనమాట. అవి ఖరీదండి, మంగళగిరి పట్టుకి. కలంకారీ కుట్టడం కాదు, అది బార్డర్. కలంకారీ ప్రింట్ వేయించటం అనమాట అది. అవునా? ఇది అయితే బార్డర్ కుట్టడం అనమాట. ఇలా ఇటు జరీ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చింది అనుకోండి. ఈ మధ్యలో కలంకారీ వేసి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. తనకి బ్లాక్ నచ్చింది. బార్డర్ ఇలా ఉంటుంది, బ్లౌజ్ కూడా సేమ్. ఇది నచ్చింది అనమాట. నేను ఇంతకుముందు చూసా ఈ చీర, కాకపోతే నాకు రెడ్ అవి ఉన్నాయి కదా, అందుకని నేను తీసుకోలే. తనకి నచ్చింది, ఇది తీసుకుంది. బాగుందండి ఈ చీర. ఇది 1650. ఇది విత్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. బ్లాక్ అండ్ yellow కాంబినేషన్ బాగా నచ్చి ఇది తీసుకున్నా. ఇది 1650. 1650. అదే ఇలా అంటున్నాను. నెక్స్ట్ ఇది మీ చీర ఉండాలమ్మా. ఇది ఇలా వేసుకోవాలి, గుర్తుపట్టేస్తారు. అక్కడ ఉంది చూడు, ఇక్కడ అన్నీ ఎక్కడే పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఈ చీర చూసి అమ్మ బాగుందమ్మా, ఈ డిజైన్ బాగుంది అని అంది. ఇందులోనే కోటాలో అన్నమాట. ఓ పని చేద్దాం, మదర్స్ డేకి నేను ఇది కడతా, నువ్వు ఇది కట్టు, ఒక వీడియో చేద్దాం.
సేమ్ డిజైన్, సేమ్ మొత్తం అంతా కూడా. ఇది కలర్స్ కాటన్ లో వచ్చింది, ఇది కోటాలో కోటా. వచ్చింది. కోటా కొంచెం మనకి చెక్స్ పల్చగా లా ఉంటది కదా, పల్చగా అలా వచ్చింది అనమాట. మొత్తానికి చూసావా, నాకు కావాలనుకున్న డిజైన్ వచ్చేసింది. చిన్న ఇప్పుడు బార్డర్ తోటి ఇలా వస్తుంది అనమాట. ఈ శారీ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్. అదే డిజైన్ వేరే దాని మీద అనమాట, క్లాత్ వేరే. ఇందులో కూడా బ్లౌజ్ కూడా ఉంటుంది, కానీ బ్లౌజ్ అది అంటే వద్దులే. కోటా కదా, కొంచెం పల్చగా ఉంటది. ఎంత 1400 ఎంతో చెప్పారు. 12 వేసినట్టున్నాడండి, 1200 వేసినట్టున్నాడు. అంటే అన్నిటి మీద మొత్తం మీద వేసారు అంతే. 1200 నాకు గుర్తుంటది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఏమి కుట్టించుకోము ఇది, ఎందుకంటే పల్చగా ఉంటుందండి కోట. బ్లౌజ్ అక్కర్లేదు. ఓకే, ఉంచే. Okay. కట్టు చెంగులోనే ఉన్నది కాబట్టి కట్టేయచ్చు. కుచ్చిళ్ళు అవి కూడా బాగా వస్తాయి, బాగుంటుంది. ఓకేనండి. ఇది ఇది సేమ్ 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 సేమ్. ఇది ఒక ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలంకారీ యాప్లిక్ వర్క్ లాగా అనమాట అండి. ఒక బీచ్ కలర్, అదే క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ కి క్రీమ్ టైప్ లో దానిపైన అంతా ఇలా కలంకారీ మొత్తం ప్యాచ్ వర్క్ చేసినట్లుగా ఉన్నదన్నమాట. బాగున్నది. పెన్ కలంకారీ లాగా బాగుంది ఇది. సరే, తనకి నచ్చి తీసుకుంది బాగా అని ఇది ఒకటి తీసుకుంది. ఇది ఎక్కువ పడలేదులేండి, ఇది 1000. 1050. 1000 అంటే 1050 పర్లేదు, బాగానే ఉన్నది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము. తనకి నచ్చింది ఈ శారీ. ఈ శారీ చూస్తే అర్థం అవుతుందండి. ఇది నాకు కాటన్, ఇవి అజరక్ చక్రాల్లాగా ఉన్నాయి చూసారా. అలా నచ్చి తీసుకున్నాను. ఇది మంచి కాటన్ అండి, ఎంత మెత్తగా ఉందండి కాటన్. కాటన్. ఇలా పెద్దవాళ్ళ చీర వేసుకు చూసి పెద్దవాళ్ళు వచ్చారు. చూసాను, ఇన్ కేస్ నాకు సూట్ అయితే జాతీయం చేద్దాం అనుకున్నాం కానీ బతికిపోయింది. నాకు ఈ చక్రాలు నచ్చి తీసుకున్నాను అనమాట. నేను ఈ శారీ చూసి అదే అనుకుంటాను. మా అమ్మగారికి ఎంత ఇష్టమోనండి, పోల్కా డాట్స్ కానీ ఇలా చక్రాలు కానీ ఇటువంటి చీరలు ఉంటాయి, ఆవిడకి చాలా ఇష్టం అనమాట. రాత్రి కూడా అంటున్నాను కదా, అమ్మమ్మ ఉంటే ఈ చీర చాలా ఇష్టపడేది. ఇది మామూలు కాటన్ కాదండి, చాలా మంచి మెత్తని కాటన్. దీనికి ఇట్లా జరీ బార్డర్ 2 వైపులా కూడా వచ్చింది. ఇది అంతే 1200. ఇది కూడా 15 చెప్పారు, 12 వేశారు అంతే కదా. ఇది ఒకటి, ఇది మామూలు నా బ్రాండ్ కాటన్స్ అండి. సమ్మర్ కాటన్, సమ్మర్ దీన్ని స్టోరీ అంటారు కదా. ఈ డిజైన్లోనే పండగకి మేము అందరం కట్టాం, మీకు గుర్తుండి ఉంటుంది. ఎల్లో శారీస్ అందరికీ తీసాను కదా, మా ఆడపడుచులకి అందరికీ. అది కాటన్లో ఉంటే వైట్ అండ్ రెడ్ తీసాను. ఇటువంటి చీరలు ఏంటంటే నాకు ఈవినింగ్ టైం అది బాగా కడతానండి, మెత్తని చీరలు కడతాను అనమాట. ఈ డిజైన్ అది కూడా బాగుందిగా అని చెప్పి తీసుకున్నాను. ఇది 600. బీచ్ కలర్ పైన బాగా మంచి ఇట్లా కనిపిస్తుంది. ఇది 600 వేశారు కదా. ఇది 6 వేశారు. ఇది ఒకటి. ఇవి స్క్రీన్ ప్రింట్లు అండి. ఇవి చూడండి, ఇవి అయితే బ్లాక్ ప్రింట్స్ అనమాట. బ్లాక్ ప్రింట్కి స్క్రీన్ ప్రింట్కి మీకు 100-150 రూపాయలు తేడా ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్ అంటే పెద్ద స్క్రీన్ తోటి ఇట్లా లాగేస్తారనమాట శారీ అంతా. బ్లాక్ ప్రింట్ అంటే టైం పడుతుంది, చిన్న చిన్న బ్లాకులతో ఇలా వేస్తారనమాట. శారీ అంతా ఇంతంత ఉంటాయి బ్లాక్స్, కలంకారీ బ్లాక్స్ అసలు అవే అనమాట. స్క్రీన్ ప్రింటింగ్ ఇప్పుడు వచ్చిందండి. నా దగ్గర చాలా వెరైటీస్ కలంకారీ ఉంటాయండి. ఇగో ఇది కూడా చూసారా, లంగా ఓణి చీర, హాఫ్ అండ్ హాఫ్ కాదు. మా అమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా అండి, లంగా ఓణి చీర ఎదర కుచ్చిళ్ళ చీర అనేవాళ్ళు. అంటే కుచ్చిళ్ళు మటుకు మాత్రం డిజైన్ వచ్చేదన్నమాట, ఎదర కుచ్చిళ్ళ చీర అని అనేవాళ్ళు. పాట్లీ పళ్ళు అంటాం కదా, అంటే పళ్ళును కుచ్చిళ్ళు వస్తాయి. అవునే, ఏదో చేస్తానన్నావా చెప్పు. ఈ చీర చూసి డిజైన్ చేసేస్తానన్నది. మన దగ్గర ప్లేన్ శారీస్ ఉంటాయి కదండి, ఏదైనా బార్డర్ వచ్చింది అలా, వాటికి కూడా మనం కలంకారీ లాగా ఇది ఏముంది ఇలాగా కట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేశారు అంతే కదా. నేను మొన్న ప్లేన్ శారీ ఉంది, దీనికి ఇది మొన్న తాను తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీసుల కోసం. కలంకారీ తాను అనమాట అండి. ఇది 10 మీటర్లు ఉంటుంది, మనకి ఇలా కూడా దొరుకుతుంది. దాన్ని ఇలా కట్ చేసుకొని మనం ఇలా ఇక్కడ బార్డర్ లాగా యాడ్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఇది
అట్లాంటి చీరే, కాకపోతే గ్యాప్ బార్డర్ కాదు అంతే. బార్డర్ కొంచెం పెద్దగా బాగానే ఉన్నది కదా, ఇట్లా వేస్తాను అని అంటుంది. పర్లేదు, అట్లా వేసినా ఏముందండి, అసలు ఇందులో జరి కనిపిస్తుంది ఏమో పైన, కొంచెం కనిపిస్తుందంట. ఇది కొండలోంచి ఈ కొంచెం అక్కర్లేదులే, కొంచెం అలా వేద్దాము అని అనుకుంటున్నాము. ఉంది కాబట్టి చాలా చాలా వస్తున్నాయి. ఏదైనా చేస్తే మీకు కూడా డెఫినెట్ గా షేర్ చేస్తాం. బాగుంటుందిలేండి. అంటే ఇలా బోల్డ్ అని దొరుకుతున్నాయి అనుకోండి, ఇదేంటంటే మనకి సొంతంగా మనం చేసుకున్నాము అని అంటే అదో ఆనందం, నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి కదా, ఆనందం వేరు. అది ఏదో నిన్న నెమళ్ళది అది చూసావు కదా, అవి కూడా బాగా, అవి కూడా బాగుంది. కాస్ట్ ఉన్నాయి కొంచెం. అది కూడా ఎందుకు అంత కాస్ట్ పెట్టాలి, మనమే ఒక బ్లౌజ్ ఆల్రెడీ చేసింది కదండి, చాలా బాగా వచ్చిందండి. వాళ్ళ అత్తలు అయితే ఇంకా కింద పడిపోయారు అనమాట ఆ బ్లౌజ్ చూసి. వాళ్ళందరూ కూడా వైజాగ్ లో కట్టుకున్నది, అప్పుడు ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నావు కదా, అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు. ఇప్పుడు కొంచెం ఇల్లు హడావిడిలో తిరుగుతుందిగా, ఇవన్నీ పక్కన పెట్టింది. ఇప్పుడు ఖాళీ ఉంటే ఏమన్నా చేస్తదేమో. ఇలాంటి శారీకైనా వేస్తే బాగుంటది అవి కదా. అవును, ఏదైనా చేస్తే నేను డెఫినెట్ గా షేర్ చేస్తానండి మీకు కూడాను. ఓకే, ఇప్పటికి యాజ్ ఆఫ్ నో ఈ బుర్రలో చాలా చాలా ఐడియాలు రన్ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టైం కావాలి. అంతే, కొంచెం ఇల్లు హడావిడిలో ఉన్నది కదండి, టైం అంతా దానికే సరిపోతుంది. కొద్దిగా సెట్ అవ్వటానికి టైం పడుతుంది. ఓకేనా అండి, ఇవి అన్నమాట తీసుకున్నది. ఏమంటే తెచ్చుకున్న తర్వాత ఒక 10 సార్లు అన్నా తీసి చూసుకుని మురిసిపోతూ ఉంటాం. వేసుకుని చూసుకుని మూసుకుని మూసుకోవాలి. నా పట్టు చీర బాగుందా, బాగుంది. తన పట్టు చీర బాగుందా, బాగుంది. ఇది కలరే అండి, ఈ కలర్ నేను డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. ఎప్పుడు పాలపిట్ట రంగు, పాలపిట్టలు తెగ వస్తున్నాయండి అక్కడికి. మాకు పర్ణశాల దగ్గరికి ఎన్ని పాలపిట్టలు వస్తాయో. ఓకే, అయితే ఇది ఈసారి తీసుకున్న శారీస్ అన్ని అండి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.